వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ బులెటిన్. ఇట్స్ యువర్ మనీ. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి వచ్చే బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కేంద్రాన్ని కోరారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం కేంద్రం ఇచ్చిన హామీల మేరకు నిధులు విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని ఆయన కోరారు. ప్రస్తుత తెలంగాణ ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకుని అదనంగా మరో 4,000 కోట్ల రూపాయల రుణ సమీకరణకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి విజ్ఞప్తి చేశారు. ఇక ఈ వారం బులెటిన్ విషయానికొస్తే పెరిగిపోతున్న నిరర్ధక ఆస్తుల కారణంగా మునిగిపోయేందుకు సిద్ధంగా ఉన్న బ్యాంకింగ్ రంగంపై ఈ వారం ఫోకస్ స్టోరీ. స్టాక్ మార్కెట్లపై విశ్లేషణతో పాటు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రణాళికలు ఎలా సిద్ధం చేసుకోవాలనే దానిపై సూచనలు సలహాలతో మీ పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ వెల్త్ మేనేజ్మెంట్తో మీ ముందుకొచ్చింది ఈ వీక్ ఎపిసోడ్. అప్పులతో ఎగనామం పెడుతున్న బడాబాబులు, ఎన్పీఏలో ఊబిలో కూరుకుపోతున్న బ్యాంకులు, పెరిగిపోతున్న స్మార్ట్ ఫోన్ల వినియోగం, 2 ఏళ్లలో సెకండ్ ప్లేస్ కు ఇండియా. ట్రేడింగ్ కు దూరంగా ఎఫ్ఐఐలు, కన్సాలిడేషన్ మోడ్ లో మార్కెట్లు. మొదలు పెట్టడమే కీలకం. ఆర్థికంగా ఎదుగుదలకు ప్లానింగే ముఖ్యం. మొండి బకాయిలు బ్యాంకులకు గుదిబండగా మారాయి. సరళీకరణ పేరుతో కార్పొరేట్ కంపెనీలకు పెద్ద ఎత్తున రుణాలివ్వాలని గతంలో బ్యాంకులను ప్రోత్సహించింది సర్కార్. దీంతో అడిగిందే తడువుగా బ్యాంకులు రుణాలు మంజూరు చేశాయి. అందిన కాడికి అప్పులు చేసిన బడా కంపెనీలు తీరా తిరిగి చెల్లించాల్సిన టైం వచ్చేసరికి బ్యాంకులకు ఎగనామం పెడుతున్నాయి. బ్యాంకింగ్ రంగానికి సవాల్గా మారిన ఎన్పీఏలపై ఈ వారం ఫోకస్ స్టోరీ. అప్పు చేయటం కూడా ఓ కళే. అయితే తీసుకున్న అప్పుని ఎగ్గొట్టడం అనేది మరో గొప్ప కళ. ఈ కళలో ఆరితేరిన వారెందరో ఉన్నారు. కార్పొరేటివ్ కంపెనీలు ముసుగులో గొప్పవారిమని చెప్పుకుని తిరుగుతున్న కొందరు పెద్దలు ఈ కళలో ఆరితేరిపోయారు. భారీ ప్రజెంటేషన్లతో ఉన్నది లేనట్లు కనికట్టు చేసి పెద్ద మొత్తాల్లో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని పథకం ప్రకారం ఎగనామం పెడుతున్నాయి పలు కార్పొరేట్ కంపెనీలు. సామాన్యులకు చిన్న మొత్తంలో లోన్ కావాలంటే శల్య పరీక్షలు చేసి 10 సార్లు తిప్పించుకుని లోన్లిచ్చే బ్యాంకులు బడాబాబుల విషయం వచ్చేసరికి వారు లోన్ అడిగిందే తడవుగా శాంక్షన్ చేసేస్తున్నాయి. ఇచ్చిన అప్పులు చెల్లించడంలో సామాన్యులు, చిన్న సంస్థలు కాస్త ఆలస్యం చేస్తే చాలు నానా హంగామా చేసి ముక్కుపిండి వసూలు చేసే బ్యాంకు అధికారులు అదే పెద్దవారి విషయంలో చూసి చూడనట్టు ఉంటున్నాయి. దీంతో బ్యాంకులకు వసూలు కాని మొండి బకాయిల మొత్తాలు పెరిగిపోతున్నాయి. తీసుకున్న రుణాన్ని నిర్ణీత గడువులోగా చెల్లించలేకపోతే దాన్ని మొండి బకాయిగా పరిగణిస్తారు. రుణం చెల్లించేందుకు అనువుగా గడువు కాలాన్ని మరింత పెంచి మరో అవకాశాన్నిస్తాయి. అప్పుడు కూడా చెల్లించకపోతే ఆ రుణాలను నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కింద డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఎగవేతదారులు భారీగా పెరిగిపోతున్నారు. ఇదే ఇప్పుడు బ్యాంకుల కొంపలు ముంచుతున్నాయి. గత 7 సంవత్సరాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బకాయిలు 5 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. బ్యాంకుల నుండి రుణాలు తీసుకోవటం, ఉద్దేశపూర్వకంగానే చెల్లించకపోవటం, చట్టాన్ని అడ్డుపెట్టుకుని మొండి బకాయిల రద్దు చేయించుకోవటం అలవాటుగా చేసుకున్నాయి కార్పొరేట్ సంస్థలు. మొండి బకాయిలుగా తేలిన ఖాతాదారుల పేర్లు వెల్లడించడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో దర్జాగా తిరుగుతున్నారు ఈ ఎగవేతదారులు. చిన్న ఖాతాదారుల నుండి ముక్కుపిండి వసూలు చేసిన బ్యాంకులు కార్పొరేట్ల విషయంలో మాత్రం మౌనం వహిస్తున్నాయి. దీనికి సర్కారు స్వలాభమే కారణమని బ్యాంక్ యూనియన్లు కూడా ఆరోపిస్తున్నాయి. బ్యాంకులని యూనియన్ అడుగుతుంది ఏంటంటే వాళ్ళ లిస్టుని మీరు పబ్లిష్ చేయండి, సో దట్ బాగా రికవర్ చేయడానికి అవకాశం. రెండోది ఏంటంటే ఈ లీగల్ కాంప్లికేషన్స్ ఎక్కువైపోతున్నాయి. లోయర్ కోర్టు, హయ్యర్ కోర్టు, సుప్రీంకోర్టు అట్లా కంటిన్యూస్గా అయినందువల్ల బ్యాంక్ రికవర్ చేయలేని పరిస్థితి వస్తుంది. సో స్ట్రింజెంట్ మెషర్స్ తీసుకోవాలనేది యూనియన్గా మా డిమాండ్. పెద్దవాళ్ళని కన్సిల్ చేసి వాళ్ళని దాచి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు రాకుండా చూసే బాధ్యత చేస్తారు. ఇది చాలా డైవర్సిఫైడ్ యాక్ట్ అనేది. అగైన్ కార్పొరేట్ అండ్ గవర్నమెంట్ బోత్ టుగెదర్ వాళ్ళకి ఆ ప్రొటెక్షన్ ఉంది గవర్నమెంట్ నుంచి, అందువల్ల ఇవన్నీ చేస్తారు. చిన్న ఖాతాదారులకు అవేం ఉండవు, గవర్నమెంట్ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది. దేశం మీద బ్యాంకింగ్ రంగంలో సుమారు 7 లక్షల కోట్ల రూపాయలకు పైగా నిరర్ధక ఆస్తులు ఉన్నాయని బ్యాంకింగ్ రంగ నిపుణుల అంచనా. 2008లో 39,000 కోట్ల రూపాయలుగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ప్రస్తుతం 2,10,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. చాలా కాలంగా తిరిగి చెల్లించలేకపోయిన సొమ్మును బ్యాంక్ యాజమాన్యాలు కప్పిపుచ్చే ప్రయత్నం చేశాయి. కార్పొరేట్ రుణ పునర్వ్యవస్థీకరణను ఈ అప్పుల విషయంలో బ్యాంకులు ఓ సాకుగా వాడుకున్నాయి. ఈ అప్పుల కారణంగా
బ్యాంకుల మనుగడే ప్రశ్నార్థకంగా మారడంతో బ్యాంకు ఉద్యోగ సంఘాలు ప్రత్యక్ష కార్యాచరణకు దిగాయి. పెద్ద మనుషుల ముసుగులో చలామణి అవుతున్న వీరి చిట్టాలను బయటపెట్టాలని బ్యాంకు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. చట్టాలను, నాయకులను అడ్డు పెట్టుకుని బకాయిదారులు తప్పించుకుంటున్నారని బ్యాంకు యూనియన్లు ఆరోపిస్తున్నాయి. మామూలుగా ఇప్పుడు మొత్తం టోటల్ బ్యాంకింగ్ ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా పెరిగినాయి. ఇవాళ మనం కనుక చూస్తే అనేక బ్యాంకులు భారతదేశంలో కానీ అవుట్ సైడ్ ఇండియాలో కానీ ఫెయిల్ అయినటువంటి ప్రతి ఒక్క బ్యాంకు కూడా ప్రధానమైన కారణం ఎన్పిఎస్సి. సో సరైనటువంటి చట్టాలు కనుక చేయకపోతే ఈ ప్రమాదం బ్యాంకులన్నిటినీ తినేసేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. సో ఎన్పిఏ హోల్డర్ ఎవరో ప్రజలకు తెలవాలి. వాళ్ళు తెలియచేయటం లేదు అని అంటే చివరికి యూనియన్లుగా మా మీద పడింది ఆ బాధ్యత. ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం మేమే గుర్తించాం. వీళ్ళ పేర్లనే బహిర్గతం చేయటం లేదు, కోడ్ ఆఫ్ సీక్రెసీ యాక్ట్ అని చెప్తున్నారు. అందుకని ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ప్రభుత్వాలు చేయాల్సిన మొట్టమొదటి చర్య. అందుకని ప్రభుత్వాలు చర్యలు తీసుకోవట్లేదంటే వాళ్ళకి కార్పొరేట్ హౌసెస్ మీద ఎన్నికలప్పుడు వాళ్ళకి చేసేటటువంటి సహాయాలు కానీ లేదా ప్రాసెస్లో వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఉండేటటువంటి ఒక క్రిమినల్ కాన్స్పిరసీ కానీ లేకపోతే ఈ చర్యలకు ఉపక్రమించకుండా ఉండరు. విల్ఫుల్ డిపాజిటర్స్ ని ప్రోత్సహించడం ఎంతమాత్రం సహించదగ్గది కాదని బ్యాంకులు మొత్తుకుంటున్నా తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వ పెద్దలే ఎగవేతదారులకు కాపలాగా ఉంటున్నాయని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆరోపణ. యూబీ గ్రూప్ యజమాని విజయ్ మల్య కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కోసం మొత్తం 10 బ్యాంకుల నుంచి 2,673 కోట్లు అప్పుగా తీసుకుని చేతులెత్తేసింది. అలాగే విన్సమ్ డైమండ్ 11 బ్యాంకుల నుంచి 2,660 కోట్ల రూపాయలు, డెక్కన్ క్రానికల్ హోల్డింగ్ యజమాని వెంకట్రామరెడ్డి 700 కోట్లు, ల్యాంకో హౌస్ కోటే హైవే సంస్థ 500 కోట్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న హౌసింగ్ సంస్థ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ 385 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి అప్పులుగా తీసుకుని వాటిని చెల్లించకపోవడంతో డిఫాల్టర్ల జాబితాలో చేరిపోయాయి. దర్జాగా తిరుగుతున్న ఈ సంస్థల యజమానుల నుంచి తీసుకున్న అప్పులు వసూలు చేయలేక బ్యాంకులు తంటాలు పడుతున్నాయి. మన దేశంలో అసలు ఏం జరుగుతూ ఉంది? సుమారుగా మన దగ్గర 46 బ్యాంకులు ఉన్నాయి, ప్రైవేట్ కానీ నేషనలైజ్డ్ కానీ. ఈ బ్యాంకులలో అసలు ఎంత అప్పు ఉంది, ఎవరెవరు తీసుకున్నారు అన్నది పరిశీలన చేయాలని చెప్పి సమాచార హక్కు చట్టం ద్వారా అన్ని బ్యాంకులకు మేము ఉత్తరాలు రాయడం జరిగింది. అయితే ఆ బ్యాంకులు రిప్లై ఇచ్చినాయి, మా దగ్గర ఇంతమంది డిఫాల్టర్స్ ఇంత డబ్బు అన్నారు. 3,000 కోట్లు 5,000 కోట్లు ఇట్లా 10 బ్యాంకుల నుంచి, కొన్ని సందర్భాల్లో ఒక ఆయన అయితే 12 బ్యాంకుల నుంచి డబ్బు తీసుకున్నాడు. కింగ్ ఫిషర్ అనే సంస్థ 2,673 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు 10 బ్యాంకుల నుంచి. ఆర్థిక వృద్ధి రేటు పెరిగితే భారీగా పెరిగిపోయిన ఈ నిరర్ధక ఆస్తులు తగ్గుతాయని బ్యాంకింగ్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దిగుమతులు భారీగా పెరిగిపోవడంతో ఎస్ఎంఈ సెక్టార్ నష్టాల్లో కూరుకుపోయి ఎన్పీఏల బారిన పడుతోందని, పరిశ్రమ పుంజుకునేలా ప్రభుత్వం తోడ్పాటు అందించాలని బ్యాంకింగ్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. విల్ఫుల్ డిపాజిటర్స్ మీద కఠినంగా వ్యవహరిస్తే గానీ మొండి బకాయిలు వసూలు కావని అభిప్రాయపడుతున్నారు. యూబీఐ బ్యాంకు లాంటి ఘటనల వల్ల మొత్తం పిఎస్యు బ్యాంకులపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బడాబాబుల ప్రాజెక్టు నివేదికలపై లోతుగా అధ్యయనం చేయకుండా తూతు మంత్రంగా స్టడీ చేసి రుణాలు ఇవ్వటం, కంపెనీ లేదా ఆ యజమాని ఫేస్ వాల్యూ చూసి అప్పనంగా 100,000 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేసిన బ్యాంకులు ఇప్పుడు ఎన్పీఏల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రజల సొమ్ము ప్రజల సంక్షేమానికి కాకుండా ప్రైవేటు కార్పొరేట్ లూటీకి ఉపయోగపడటం బాధాకరమంటున్నారు బ్యాంకింగ్ రంగ నిపుణులు. ఇది డబ్బున్న వారి వ్యవస్థ, డబ్బున్న వారి కోసం డబ్బున్న వారిచే నడపబడుతున్న వ్యవస్థగా మారిపోయిందని ఏకంగా బ్యాంకు ఉద్యోగులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద మొత్తాల్లో బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి దర్జాగా తిరుగుతున్న బడాబాబుల ఆస్తులు జప్తు చేసేనా బాకీలు వసూలు చేయాలని బ్యాంకింగ్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు ఎగవేతదారుల లిస్టును ఫోటోలతో సహా ప్రచురించాలని ఏకంగా బ్యాంకు ఉద్యోగ సంఘాలు యాజమాన్యాలను డిమాండ్ చేస్తున్నాయి. రాజకీయ నాయకులు, కార్పొరేట్ కంపెనీలు కుమ్ముక్కై కొల్లగొట్టిన ప్రజల సొమ్ముకు బాధ్యులు ఎవరు? ఇది అంత సులభంగా సమాధానం దొరకని ప్రశ్న అని అంగీకరించక తప్పదు. అందుబాటులోకి వచ్చిన ధరల కారణంగా దేశంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం బాగా పెరిగిపోయింది. ఎంతంటే అమెరికాను వెనక్కి నెట్టేసేంతగా ఈ మార్కెటర్ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం వచ్చే 2 ఏళ్లలో స్మార్ట్ ఫోన్ల వినియోగంలో ఇండియా 2వ స్థానానికి చేరుకోనుంది. ఈ వివరాలతో పాటు ఇతర బిజినెస్ వార్తలను ఇప్పుడు బ్రీఫ్గా చూద్దాం. స్మార్ట్ ఫోన్ల వినియోగంలో దూసుకుపోతున్న ఇండియా త్వరలో ప్రపంచంలో 2వ స్థానానికి చేరుకోనుంది. కన్స్యూమర్ మార్కెట్ పై రీసెర్చ్ చేసే ఈ మార్కెటర్ తాజాగా విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం 2016 నాటికి స్మార్ట్ ఫోన్ల వినియోగంలో అమెరికాను ఇండియా దాటనుంది. ప్రస్తుతం స్మార్ట్ వినియోగంలో మొదటి స్థానంలో ఉన్న చైనాలో వినియోగదారుల సంఖ్య 51.97 కోట్లు ఉండగా 2వ స్థానంలో ఉన్న అమెరికాలో ఈ సంఖ్య
16.53 కోట్లు. మూడో స్థానంలో ఉన్న మన దేశంలో స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్న వారు 12.33 కోట్లు. ఈ మార్కెటర్ రిపోర్ట్ ప్రకారం 2016 నాటికి చైనాలో స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య 62.47 కోట్లు, ఇండియాలో 20.41 కోట్లకు పెరగనుంది. అమెరికా 19.85 కోట్లతో మూడో స్థానానికి పడిపోనుంది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్న వారి సంఖ్య 2016 నాటికి 200 కోట్లకు పెరగనుంది. 2018 నాటికి మొత్తం జనాభాలో మూడో వంతు మంది స్మార్ట్ ఫోన్లను వినియోగించనున్నారని ఈ మార్కెటర్ తెలిపింది. అందుబాటులోకి వచ్చిన ధరల కారణంగానే స్మార్ట్ ఫోన్ల వినియోగం గణనీయంగా పెరుగుతోందని ఈ మార్కెటర్ విశ్లేషించింది. ఐటీ కార్యకలాపాల కంపెనీ టెక్ మహీంద్రా వచ్చే ఏడాది కార్యకలాపాలను భారీగా విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ సెంటర్ను కంపెనీ భారీగా విస్తరించనుంది. ఇందుకు అవసరమైన సిబ్బందిని నియమించేందుకు సిద్ధమవుతోంది. కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య ప్రస్తుతం 95,000. ఈ సంఖ్యను 1,25,000కు పెంచుతామని సంస్థ ఎండీ, సీఈఓ సిపి గుర్నాని చెప్పారు. కొత్తగా ఉద్యోగంలోకి తీసుకునే 30,000లో ఎక్కువ మందిని హైదరాబాద్, పూణే, బెంగళూరు సెంటర్లలో నియమిస్తామని గుర్నాని తెలిపారు. ప్రస్తుతం 20,000 మంది సిబ్బందితో హైదరాబాద్ సెంటర్ అతిపెద్ద సెంటర్గా ఉందని, నగర శివార్లలోని బహదూర్పల్లిలో 600 కోట్ల రూపాయల పెట్టుబడితో ఇన్నోవేటివ్ ల్యాబ్స్ నిర్మిస్తున్నట్లు సంస్థ సీఈఓ తెలిపారు. పోస్టల్ ఇన్సూరెన్స్ లిమిట్ ను 20 లక్షల రూపాయల నుంచి 50 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. డిసెంబర్ 25న నిర్వహించిన సుపరిపాలన దినోత్సవం సందర్భంగా మొత్తం 21 స్కీంలను ఆయన ప్రారంభించారు. ఎన్టీవెన్నెల్ బ్రాడ్ బ్యాండ్ నెల ఉచిత స్కీమ్, కొత్తగా బుక్ చేసుకున్న వారికి ల్యాండ్లైన్ మల్టీపర్పస్ బెనిఫిట్ స్కీమ్లు ఇందులో ఉన్నాయి. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ప్రతి ఒక్క పౌరుడు ఉపయోగించుకోవాలన్నదే తమ లక్ష్యమని కేంద్ర మంత్రి తెలిపారు. పరోక్ష పన్నుల స్థానంలో అమల్లోకి తెస్తున్న వస్తుసేవల పన్ను విధానంతో నష్టపోతున్న ఆదాయంపై రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ విషయంలో రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడాలని కేంద్రాన్ని రాష్ట్రాలు కోరాయి. కేంద్ర ప్రభుత్వ స్కీంల అమలుకు అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కోరారు. వచ్చే బడ్జెట్ తయారీలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాష్ట్ర ఆర్థిక మంత్రులతో శుక్రవారం ఓ సమావేశాన్ని నిర్వహించారు. కేంద్రం స్పాన్సర్ చేస్తున్న స్కీంలను డీసెంట్రలైజేషన్ చేయాలని రాష్ట్ర ఆర్థిక మంత్రులు కేంద్రాన్ని కోరారు. వస్తు సేవల పన్నును త్వరగా అమలు చేయడానికి వీలుగా కేంద్ర అమ్మకం పన్ను పరిహారం కోసం 2015-16 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో అవసరమైన నిధులు కేటాయించాలని సమావేశంలో పాల్గొన్న రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కేంద్రానికి సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ కలల ప్రాజెక్టు డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలన్నది మైక్రోసాఫ్ట్ ఆకాంక్ష అని ఆ సంస్థ సీఈఓ సత్య నాదెళ్ల స్పష్టం చేశారు. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా సమావేశమైన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఆ తర్వాత కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్స్ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్తో విడిగా సమావేశమయ్యారు. డేటా కేంద్రాల్లో మైక్రోసాఫ్ట్ భారీగా పెట్టుబడులు పెడుతున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పారిశ్రామిక విధానం అమల్లో ప్రతిష్టంభన నెలకొంది. పాలసీ ప్రకటించి నెల రోజులు కావస్తున్నా దాని అమలుకు అవసరమైన ఆపరేషన్ గైడ్ లైన్స్ జారీ ఆలస్యమవుతోంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న ప్రత్యేక రాయితీలపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాకపోవడంతో రాష్ట్రంలో రాయితీల అమలుకు అడ్డంకిగా మారింది. 2 రోజుల వరుస నష్టాల తర్వాత ఈ వారం ఆఖరి ట్రేడింగ్ సెషన్లో స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఎఫ్ఐఐలు మార్కెట్లకు దూరంగా ఉండటంతో మార్కెట్లలో ట్రేడింగ్ నిస్తేజంగా మారింది. బీమా, కోల్ సెక్టార్లో సంస్కరణలకు కేబినెట్ ఆమోదం తెలిపినప్పటికీ మార్కెట్లు పెద్దగా స్పందించలేదు. మరి వచ్చే వారం స్టాక్ మార్కెట్ల మూవ్మెంట్పై ఎనలిస్టుల విశ్లేషణను మార్కెట్ పల్స్లో చూద్దాం. మార్కెట్ ఈ వారమంతా నిస్తేజంగానే ఉంది. బుధవారం నాడు F&O క్లోజింగ్ వల్ల మార్కెట్లో చాలా ఒడిదుడుకులు ఉండడం, తర్వాత మిగిలిన ఒక రోజు అంటే శుక్రవారం నాడు మార్కెట్లో పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడం, అంతేకాకుండా అంతర్జాతీయంగా ఎటువంటి క్యూస్ అంటే పాజిటివ్ కానీ నెగటివ్ కానీ ఏమీ లేకపోవడం, నాస్డాక్ కానీ డవ్ కానీ అదేవిధంగా ఫిట్సీ, క్యాకు, డాక్స్ ఇవన్నీ కూడా అన్ని చోట్ల కూడా పెద్దగా ఎక్కడ కూడా వాల్యూమ్ బేస్డ్ ట్రేడింగ్ అన్నటువంటిది కనిపించలేదు. అదేవిధంగా మన దగ్గర కూడా FIS పార్టిసిపేషన్ బాగా తగ్గిపోవడము, ఏమన్నా ఉంటే కొద్దిగా పెరిగినప్పుడల్లా FIS అమ్మడము, వీటన్నిటి మధ్యలో మార్కెట్ ఒక శ్రేణిలో కదలాడిందని చెప్పాలి. ఆ 8,200 నిఫ్టీకి ఏదైతే స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉందో అక్కడ మార్కెట్ స్థిరంగా నిలబడింది. సో మార్కెట్ అన్నటువంటిది ఒక శ్రేణిలో నిస్తేజంగా ఉంది. ఈ యొక్క ట్రెండు బహుశా వచ్చే వారం కూడా కొనసాగుతుంది. ఎందుకంటే వచ్చే వారంలో మళ్ళీ 3 రోజులు జనవరి 1 హాలిడే 3 రావడము, తర్వాత ఇంటర్నేషనల్గా కూడా ఏమీ లేకపోవడము, మన దగ్గర కూడా జాతీయంగా ఎటువంటి
డేటా అన్నటువంటిది ఏం రాకపోవడం, వీటన్నిటి వల్ల మార్కెట్ ఇదే విధంగా ఒక శ్రేణిలో కదలాడుతూ ఉండవచ్చు. మార్కెట్కు దిశానిర్దేశం ఎప్పుడు జరుగుతుంది అంటే 2వ వారం నుంచి ప్రతి ఒక్క కంపెనీ ఆర్థిక ఫలితాలు ప్రకటించాక ఈ 3 మాసాంతాల్లో కంపెనీలు ఫలితాల తీరు ఎలా ఉంది, అవి నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలని చేరుకోగలుగుతున్నాయా లేదా, రాబోయే సంవత్సరంలో వాటి యొక్క దిశానిర్దేశం ఏమిటి, ఈ 3 మాసాంతాల్లో కంపెనీ ఒడుదుడుకులు ఏంటి, అవి ఏ విధంగా అధిగమించాయి. ఎందుకంటే ఈ 3 మాసాంతాలు అన్నటువంటిది సింహభాగం, ఫలితాల్లో సింహభాగం. కాబట్టి డిసైడింగ్ ఫ్యాక్టర్ అన్నటువంటిది ఇక్కడే. ఈ యొక్క ఫలితాలని విశ్లేషించిన తర్వాత పర్టికులర్ షేర్స్ కొనాలన్నా వద్దా, ఇంటర్నేషనల్గా ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది, ఇవన్నీ దృష్టిలోకి తీసుకొని మెల్లగా లోకల్గా ఉన్నటువంటి ఫండ్స్ కానీ లేకపోతే ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి ఎఫ్ఐఎస్ కానీ హెడ్జ్ ఫండ్స్ కానీ కొనడం జరుగుతుంది. దీనికి తోడు ఫిబ్రవరిలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ మీద అంచనాలు, ఆ బడ్జెట్ మీద ఫలానాది ఉంటుంది, ఫలానా ట్యాక్సులు తగ్గిస్తారు లేదా ట్యాక్సులు పెంచుతారు అన్నటువంటి ఊహతో కూడుకున్నటువంటి ఒక స్థిరీకరణ, వీటన్నిటి వల్ల మార్కెట్ ఎప్పుడూ కూడా డిసెంబర్ మాసాంతంలోనూ జనవరి 15-16 వరకు కూడా ఒక నిస్తేజంగా సాగుతుంది. దాని తర్వాత ఊహాగానాలు, మార్కెట్లో ఏమైనా ట్రిగ్గర్స్ ఉంటే అవ్వడం జరుగుతుంది. కాబట్టి వచ్చే వారం కూడా మార్కెట్ ఈ 8,200 దగ్గరే నిలబడి మహా అయితే ఒక 100 పాయింట్లు అటు 100 పాయింట్లు ఇటు కదలాడుతుందే తప్పనిచ్చి అంతకు మించి పెద్ద ఆటుపోట్లు ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా పెద్దగా ఆటుపోట్లు ఉండకపోవచ్చు. సాధారణంగా మార్కెట్లో విపరీతంగా అమ్మకాల వెల్లువ కానీ లేకపోతే కొనుగోళ్ల వెల్లువ కానీ జరిగినప్పుడు ఒక 15-20 రోజుల తర్వాత మార్కెట్లో ఒక స్థిరీకరణ అంటే కన్సాలిడేషన్ ఫేజ్లోకి మార్కెట్ వెళ్తుంది. ప్రస్తుతానికి జరుగుతున్నటువంటిది అదే దశ. ఎవరి ఇండివిజువల్ డెసిషన్స్ మీద వాళ్ళు తీసుకోవడం మంచిది. ఏమన్నా ఒకవేళ డెసిషన్స్ తీసుకుంటే దిశానిర్దేశం జరిగినటువంటి జనవరి 3వ వారం తర్వాతనే కొనుగోలు కానీ అమ్మకాలు కానీ చేయవచ్చు. కోటి ఆశలతో కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. కొత్త సంవత్సరంలో ఎంతో మంది కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రాధాన్యమిస్తుంటారు. ఈ నిర్ణయాలు భవిష్యత్తుకు భరోసా ఇచ్చేట్లుగా ఉండాలి. ఖర్చు చేసే ప్రతి రూపాయి నిర్దేశించుకున్న లక్ష్యం చేరుకునేలా ప్రణాళికను రూపొందించుకోవాలి. ఈ ప్లాన్ వాస్తవం కావాలంటే ఏం చేయాలి? ఇదే ఈ వారం మేమందిస్తున్న వెల్త్ మేనేజ్మెంట్ స్టోరీ. కొద్ది రోజుల్లో వచ్చే కొత్త సంవత్సరంలో అంతా విజయం కలగాలంటే గతంలో చేసిన తప్పుల్ని సమీక్షించుకోవాలి. అప్పుడే ఎక్కడ పొరపాటు చేశాం, దాన్ని ఎలా సరిదిద్దుకోవాలో తెలుస్తుంది. కొత్త సంవత్సరంలో ఆర్థికంగా బలపడేందుకు కొత్త ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఈ ప్రణాళికలో భాగంగా ఏం చేయాలి, ఏం చేయకూడదో ఓసారి తెలుసుకుందాం. ఇప్పటి వరకు సేవింగ్స్ మొదలు పెట్టకపోతే వెంటనే మొదలు పెట్టండి. సాధారణంగా సంపాదన మొదలైన రోజు నుంచే పొదుపు ప్రారంభించాలి. కానీ ఇప్పటి వరకు సేవింగ్స్ చేయలేకపోతే నెవర్ దెన్ లేట్, వెంటనే సేవింగ్స్ స్టార్ట్ చేయండి. దీంతో సంపాదించే డబ్బు వృద్ధి చెందుతుంది. క్రమం తప్పకుండా క్రమశిక్షణతో సంపాదనలో కొంత మొత్తం పెట్టుబడిగా పెట్టే అలవాటును పెంచుకోవాలి. ఒకసారి సేవింగ్ చేయటం అలవాటు అయిన తర్వాత పెట్టుబడి పెట్టే మొత్తాన్ని పెంచాలి. పెట్టే పెట్టుబడులు సురక్షితంగా ఉంచుకోవాలనే ఆలోచన మంచిదే, కానీ ఈ అంశానికే ప్రాధాన్యతనిచ్చి వచ్చే లాభాలను మనమే తగ్గించుకోవటం కరెక్ట్ కాదు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఫిక్స్డ్ డిపాజిట్లు, బీమా పాలసీలతో పాటు పెట్టుబడులపై ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్ పై కూడా దృష్టి పెట్టాలి. సేఫ్టీ, రిటర్న్స్, ఇన్కమ్ ఆన్ ఇన్వెస్ట్ ఉంటేనే సంపాదన పెరుగుతుందనే ఫార్ములాను మర్చిపోకూడదు. ఖర్చులపై నియంత్రణ అనేది చాలా అవసరం. అందుబాటులో ఉన్న డబ్బు మేరకే ఖర్చుల గురించి ఆలోచించండి. అనవసరమైన గొప్పలకు పోయి ఖర్చుల కోసం అప్పులు చేయకూడదు. ఇల్లు, వాహనాల కోసం రుణం తీసుకోవటం అవసరమే, కానీ మీ స్తోమతకు మించి తీసుకోవటం భవిష్యత్తులో భారం అవుతుందన్నది గుర్తుంచుకోవాలి. ఎప్పటికప్పుడు రుణ భారాన్ని సాధ్యమైనంత మేర తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. అప్పులు తీసుకోవటానికి కూడా ఓ ప్లాన్ ఉండాలి. సేవింగ్స్ చేయాలనుకున్నప్పుడు చాలా మంది చెప్పే మాట ఒకటే, ఖర్చులకే సంపాదన సరిపోవటం లేదు, ఇక సేవింగ్ ఏం చేస్తామని. అయితే ఖర్చు చేసేటప్పుడు ఆ ఖర్చులపై 1-2 సార్లు ఆలోచించని వారికి ఇలాంటి పరిస్థితి ఎదురైతుంది. ముఖ్యంగా వాయిదాల పద్ధతిలో చెల్లించొచ్చు కదా అని నచ్చినవన్నీ కొనేస్తే వాటి వాయిదాలు కట్టేటప్పుడు పొదుపు గురించి ఆలోచించలేరు. అందుకే ప్రాధాన్యత వారీగా గుర్తించి వాటికి అనుగుణంగా ఖర్చు పెట్టడం అలవాటు చేసుకుంటే అవసరమైన వాటిని సొంతం చేసుకోవడంతో పాటు భవిష్యత్తు కోసం కొద్ది మేరనైనా సేవింగ్ చేసుకోవచ్చు.
ఆదాయం, ఖర్చుల గురించి ఎక్కువగా పురుషులే ఆలోచిస్తారు. మహిళలు, పిల్లలు వీటి గురించి అంతగా పట్టించుకోరు. పట్టణాల్లో ఈ పరిస్థితిలో కొంత మార్పు వస్తోంది. ఆర్థిక నిర్ణయాల విషయంలో జీవిత భాగస్వామిని, పిల్లల అభిప్రాయాల్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. దీంతో వారికి కూడా ఆదాయం, ఖర్చుల గురించి తెలిసి వస్తోంది. అనవసర ఖర్చులు తగ్గుతాయి. మీ బంధువో, స్నేహితుడో బలవంత చేశాడని ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవటమో, సేవింగ్స్ స్కీమ్నో ఎంచుకోవటం తప్పు. పూర్తిగా అవగాహన లేకుండా ఇలాంటి వాటిలో పెట్టడం వల్ల లాంగ్ టర్మ్కు మీకు ఆర్థికంగా భారమవుతుంది. ఇలాంటి వాటి విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. చివరగా పెట్టుబడి పెట్టేటప్పుడు కొన్ని విషయాల్ని గుర్తుంచుకోవాలి. ఈక్విటీల్లో పెట్టుబడి పెడితే ప్రతి సంవత్సరం ఒకే తరహాలో రాబడి ఉండదు. కొన్నిసార్లు నష్టాలు వచ్చే అవకాశం ఉంది. షేర్లు, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన పెట్టుబడులకు లాభాలు రావాలంటే కొంత సమయం కావాలి. కనీసం 5 ఏళ్లు ఆగే ఓపిక ఉంటేనే వీటిల్లో పెట్టుబడులు పెట్టాలి. అప్పుడే కనీసం 10 నుంచి 15% లాభాలను పొందొచ్చు. ఇవి ఈ వారం ఇట్స్ యువర్ మనీ విశేషాలు. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ బిజినెస్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. విషింగ్ యూ ఏ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. దిస్ ఇస్ రెహానా సైనింగ్ ఆఫ్.